వీడియోలో పర్టికులర్గా మనం ప్రైస్ యాక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా నిఫ్టీ 50 ఈ యొక్క పర్టికులర్ దగ్గర ట్రెండ్ లైన్ అనేది రెస్పెక్ట్ చేసింది. ప్రీవియస్గా ఇంతకుముందు మనం అనుకున్న రైజింగ్ వెజ్ ఫార్మేషన్ అవుతుందని చెప్పేసి పర్టికులర్గా ఈ యొక్క లెవెల్స్ దగ్గర ఏంటంటే సపోర్ట్ అయితే తీసుకుంది. ఓకే, 1 2 3 4 అండ్ ఇది వచ్చేసరికి 5th టైం. అదేవిధంగా అప్ సైడ్ ఏంటంటే 1 2 3 3 టైమ్స్ అనేది తీసుకుంది. అండ్ 4th టైం కూడా మనకి ఏంటంటే అదే లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ లాగా తీసుకోవడం అనేది జరిగింది. సో మార్కెట్లో ఒక మొమెంటం అయితే స్లో అయింది. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి మోడీ గారి విజిట్ ఉంది 21 to 26 యూఎస్ఏ. సో ప్రాబబ్లీ ఏంటంటే అక్కడ కీలక పరిణామాలను అన్నింటిని కూడా ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసే పరిస్థితి ఉంది. సో ఎనీహావ్ ఏంటంటే ముందస్తుగా ప్రాఫిట్ బుకింగ్ అయితే క్లియర్గా చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒకసారి ఇవన్నీ డిలీట్ చేస్తాను. సో ఏంటంటే 1 hour టైం ఫ్రేమ్లో మనం ముందుగా డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం డేటా అనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేశారు. హెడ్ ఆఫ్ ద ఈవెంట్ అనమాట. ఈవెంట్ అనేది మనకు దగ్గరలో ఉంది కాబట్టి కాషియస్గా చాలా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటూ వచ్చారు. ఓకే, సో ఎనీహౌ 1 hour టైం ఫ్రేమ్లో కూడా సేఫ్ లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది వెరీ బిగ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఈరోజు టాక్టిక్గా గ్యాప్ అప్ చేశారు. గ్యాప్ అప్ అయిన దగ్గర నుంచి కూడా హ్యూజ్గా సెల్లింగ్ అనేది చేశారు. అదేవిధంగా 5 minutes అండ్ 15 minutesలో కూడా మనకి ఎక్కడ కూడా 5 minutes ఇక్కడ పివోట్ పాయింట్ దగ్గర సపోర్ట్ అనేది తీసుకుంది. సో ఇనిషియల్గా మనం ఈ యొక్క లో అనేది ఇది కన్సోలిడేషన్ ప్యాటర్న్. ఇది యాక్చువల్గా కన్సోలిడేషన్ నుంచి బయటకు వచ్చింది. బట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మళ్ళీ కన్సోలిడేషన్లోకి వచ్చి అక్కడి నుంచి కూడా కొద్దిగా ఆస్కిలేట్ అవుతాయి. ఓకే, సో ఎనీహౌ ఒకసారి పివోట్స్ అనేది చూద్దాం. ఓవరాల్గా ఇవన్నీ ఇండికేటర్స్ తీసేస్తే హారిజాంటల్గా మనం డ్రా చేసుకున్న లైన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు క్లియర్గా ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ అయితే కనిపిస్తుంది. సో సేమ్ థింగ్ ఏంటంటే మనం 5 minutes టైం ఫ్రేమ్లో అనాలిసిస్ అనేది చేసుకుంటే చూడండి, జనరల్గా ఏంటంటే మనకి ఈ యొక్క హ్యాంగింగ్ మ్యాన్, పర్ఫెక్ట్ హ్యాంగింగ్ మ్యాన్ ఈరోజు వీడియోలో కూడా చెప్పుకున్నాం మార్నింగ్. ఓకే, నేను ఒక డెమో ట్రేడ్ అనేది కూడా అప్డేట్ చేశాను. సో మనకి ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏంటంటే ఫాలో అప్ క్యాండిల్ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సెల్ అనేది చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది ఏంటంటే మ్యాక్స్ కేసులో వర్కౌట్ అయింది. అట్లీస్ట్ ఏంటంటే 70% 80% మోర్ దెన్ 80% కూడా వర్కౌట్ అయిన సందర్భాలు అయితే నేను అబ్జర్వ్ చేశాను. సో ఆ పాయింట్ దగ్గర నుంచి మనకు స్ట్రాంగ్ సెల్లింగ్ అండ్ పివోట్ పాయింట్ అనేది చూడండి, పివోట్ పాయింట్ బ్రేక్ అయిన విధానం కూడా వెరీ గుడ్ క్యాండిల్ ఇది. ఓకే, సాలిడ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయింది. ఒకవేళ మనం షార్ట్ తీసుకుంటే ఈ క్యాండిల్ కింద ఇది మనం ఏం చేయొచ్చు అంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది మనం సూపర్ ట్రెండ్ వేసుకున్నా లేకపోతే మూవింగ్ యావరేజెస్ వేసుకున్నా సరే ఎక్కడా కానీ మనకు బయింగ్ సిగ్నల్ అనేది రాదు. ఎందుకంటే మార్కెట్ ఒక మొమెంటంలో ఉంది. స్మాల్ రిట్రేస్మెంట్ ఫ్లాగ్, ఇది కన్సోలిడేషన్ ఫ్లాగ్ బ్రేక్అవుట్, కన్సోలిడేషన్ ఫ్లాగ్ బ్రేక్అవుట్, కన్సోలిడేషన్ ఫ్లాగ్ బ్రేక్అవుట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కొద్దిగా సపోర్ట్ అయితే తీసుకుంది. ఒక రకంగా ఏంటంటే టైర్డ్ అయిపోయారు అనమాట. సెల్ చేసి కొద్దిసేపు ఆపి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందో ఓకే 18,770 60 50 ఈ లెవెల్స్ అనేది మళ్ళీ ఏంటంటే మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయిపోయారు. ఈ యొక్క S1 కిందకి తీసుకొచ్చారు స్ట్రాంగ్గా. ఓకే, ప్రస్తుతం ఏంటంటే మనకి ఈ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు. ఎందుకంటే హైయర్ లెవెల్స్లో సెల్లింగ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి. సో ఇక్కడ సెల్లింగ్ బయింగ్ ఎలా ఉంటుందంటే మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ అప్ సైడ్ వెళ్తున్నాం అనుకోండి, కొద్ది దూరం వెళ్ళాక రెస్ట్ తీసుకుంటారు. దిస్ ఈజ్ కాల్డ్ రెస్ట్ అనమాట. ఓకే, దీన్ని మనం సింపుల్గా ఫ్లాగ్ అంటాం. మళ్ళీ ఏంటంటే జర్నీ అనేది స్టార్ట్ చేస్తారు ఫాస్ట్గా, మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడంతా రెస్ట్ తీసేసుకొని బట్ ఇది కొండ ఎక్కామనుకుందాం పైన టాప్, దాని తర్వాత డ్రాప్ అయిపోతారు, కిందకు వచ్చేస్తారు ఫాస్ట్గా. మళ్ళీ కొద్దిగా ఎనర్జీ కావాలంటే రెస్ట్ తీసుకుంటారు. సో కిందకు వస్తారు. సేమ్ సిచ్యువేషన్ ఉంది మనకి ఇక్కడ. డ్రాప్ అండ్ కన్సోలిడేషన్ డ్రాప్ కన్సోలిడేషన్. ఇక్కడైతే మనకి ఏంటంటే ఒక బాక్స్ కన్సోలిడేషన్ తీసుకుంది అనమాట. అంటే లాంగర్ పీరియడ్లో కొద్ది కన్సోలిడేషన్ అయితే తీసుకుంది ఇక్కడ. బట్ ఎనీహౌ ఏంటంటే మనకి ఇక్కడ ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ కాబట్టి మనకి డౌన్ సైడ్ అనేది పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వేరే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే దట్ ఈస్ ఆల్సో సేమ్ హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. అండ్ ఫాలో అప్ క్యాండిల్ డెఫినెట్గా ఈ యొక్క షార్ట్ పాయింట్, ఇది ప్రైస్ యాక్షన్లో ఈ యొక్క ప్యాటర్న్ అనేది చాలా సార్లు వర్కౌట్ అవుతుంది. ఈ షార్ట్ ఏరియా అండ్ కీప్ ద స్టాప్ లాస్. దాని తర్వాత మనకి పివోట్ పాయింట్ వెరీ గుడ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అవుతుంది డౌన్ సైడ్. ఓకే, దాని తర్వాత మనకి ఇమీడియట్ టార్గెట్ 50% తీసుకోండి దీంట్లో. అండ్ దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి S1 పెట్టేసేయండి. సో ఇక్కడ బుల్ ట్రాప్ అనేది తీసుకున్నారు. చూడండి, ఇప్పుడు కూడా ఇక్కడ ఒక కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయింది. సో జనరల్గా ఏంటంటే మనకి కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయింది అనుకోండి స్ట్రాంగ్గా, డెఫినెట్గా మనం ఈ పాయింట్ దగ్గర లాంగ్ తీసుకుంటాం. బట్ దట్ ఈస్ ద రీజన్ అంటే ప్రివైల్ ట్రెండ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ట్రెండ్ అయితే క్లియర్గా
డౌన్ ఉంది. సో ట్రాప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, అందుకని ఏంటంటే బెటర్ నాట్ టు గో ఎగనెస్ట్ ద ట్రెండ్కి ఎగనెస్ట్గా ఎప్పుడు కూడా ట్రేడ్ అనేది తీసుకోవద్దు. ఇది డెఫినెట్గా బుల్లిష్ క్యాండిల్. ఇమీడియట్గా ఓకే ఎంగల్ఫ్ చేసేసారు. సో అగైన్ మళ్ళీ షార్ట్ ఎంట్రీ పాయింట్ దగ్గర తీసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఇవి కూడా షార్ట్ ఎంట్రీ పాయింట్స్. ఓకే, అండ్ ఎప్పుడైతే బుల్లిష్ ఎంగల్ఫింగ్ జరిగిందో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క లో బ్రేక్అవుట్ అయిందో మళ్ళీ ఏంటంటే ఎస్పెషల్లీ అగ్రెసివ్గా కాల్ సెల్లర్స్ అనేవాళ్ళు మార్కెట్లో ఎంటర్ అయ్యారు. ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది అబ్జర్వ్ చేసుకున్నప్పుడు కూడా అండ్ ఆఫ్ కోర్స్ క్లియర్గా ఏంటంటే మనకి ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఇది రిట్రేస్ తర్వాత సో వెరీ నైస్ క్యాండిల్. ఇది మరుబోజు క్యాండిల్ కూడా ఒక రకంగా అక్కడ నుంచి మార్కెట్ అనేది రావడం అనేది జరిగింది. అగైన్ ఏంటంటే దీంట్లో 50% టార్గెట్ అయితే రాలేదు. లాస్ట్ మూమెంట్లో ఏంటంటే కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది కూడా తీసుకున్నారు. ఇక్కడ చాలా కన్సోలిడేషన్ కొని స్ట్రాంగ్ లాంగ్ సైడ్ అనేది వెళ్ళారు. ఒకవేళ మీరు స్కాల్పర్ గానే అయితే ఒకవేళ లాంగ్ తీసుకుంటే ఈ యొక్క పర్టికులర్ క్యాండిల్స్ లో ఏంటంటే మీరు అనేది ఎంట్రీ అనేది తీసుకొని ఎగ్జిట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ లోవర్ టైం ఫ్రేమ్స్ లో 1 minute టైం ఫ్రేమ్ లో మనం తీసుకున్నట్టయితే చూడండి ఇది మొమెంటం క్యాండిల్స్ అనమాట. ఇక్కడ మనకి కన్సోలిడేషన్ ఉంది. కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు ఇమీడియట్ గా మనం ఎంట్రీ తీసేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్న ఇక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, సో ఈ క్యాండిల్ సాలిడ్ క్యాండిల్ ఉంది. మనం కొంచెం అలర్ట్ గా ఉంటే లాంగ్ సైడ్ అనేది వస్తుంది. అదేవిధంగా మనం స్కాల్పింగ్ అని చేస్తే డౌన్ సైడ్ అయితే వెరీ గుడ్ క్యాండిల్స్ అనమాట ఇక్కడ. ఓకే, సో వెరీ బ్యూటిఫుల్ డ్రాప్ అయితే జరిగింది. ఎనీహౌ ఏంటంటే ఇంత లోవర్ టైం ఫ్రేమ్స్ కి వెళ్ళాల్సిన లేదు అన్లెస్ అంటే మీరు స్కాల్పర్ అయితే తప్పితే. సో జనరల్ నార్మల్ ట్రేడర్ అయితే మీరు 5 minutes అండ్ 3 minutes టైం ఫ్రేమ్ అనేది ఇనఫ్ అనమాట. సో ఇది వెరీ సింపుల్ ప్రైస్ యాక్షన్. ఓకే, సో ఒకసారి వాచ్ చేయండి, 1-2 సార్లు వాచ్ చేయండి. వాట్ వీఆర్ టాకింగ్, వాట్ వీఆర్ డిస్కసింగ్ అనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రైస్ యాక్షన్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొన్ని రోజుల నుంచి. సో డెఫినెట్గా మీరు నేర్చుకోవాలనుకుంటే 1-2 సార్లు అనేది వాచ్ చేసి ఆ యొక్క చార్ట్ మీద ప్రాక్టీస్ అనేది చేసి డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.